శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఔర్వ పరశురాముల సంవాదం. వశిష్ఠుడు చెప్పెను, ఈ విధంగా మహాత్ముడు మహాతేజస్వి అయిన జమదగ్ని ప్రవర్తించుచుండా, ఓ రాజా, బహు సంవత్సరాలు గడిచెను. ఓ నృపశార్దుల, రాముడు సర్వధర్మభృతుల్లో శ్రేష్ఠుడు, వేదాంగ తత్వజ్ఞుడు, సర్వశాస్త్ర విశారదుడు. మహామతి అయిన రాముడు వినీతాత్ముడై పితరులకు సేవ చేసెను. తన ప్రవర్తనచే ప్రీతిని కలిగిస్తూ వర్తించెను. కొన్ని సంవత్సరాలు ఇట్లు పితృ శుశ్రూషచే రాముడు మతిమంతుల్లో శ్రేష్ఠుడైన వాడు కాలం గడిపెను. ఇట్లుండగా ఒకప్పుడు మహాతేజస్వి రాముడు దైవంచే నియోజితుడై పితామహ గృహానికి పోవ తలంచెను. భృగుపుంగవుడైన రాముడు తన శిరస్సును తండ్రి యొక్క పాదాలపై ఉంచి నమస్కరించి బద్ధాంజలి అయి వినయపూర్వకంగా ఇట్లు పలికెను, ఓ తండ్రి, నీకు తల్లికిని ఇప్పుడొక విషయం విజ్ఞాపించగోరుచున్నాను. మీరు దయతో వినాలి. తాతగారిని చూడవలనని ఉత్కంఠ మనస్కుడనై ఉన్నాను. అందుకే మీ అంగీకారం చే తాత వద్దకు వెళతాను. ఆత్రంగా అభిలాషతో పలుమార్లు తాత రమ్మని పిలిచెను. ప్రీత మనసుకైన పితామహి కూడా పిలిచెను. నన్ను చూసి బహుసుఖములు పొందగోరినది. నిజంగా తండ్రిని పితామహిని చూచుటకు మిక్కిలి ప్రియం కదా. అందుకే నేను వారి వద్దకు పోవుటకు మీరిద్దరూ అనుమతింప కోరెదను. వశిష్ఠుడు ఇట్లు పలికెను. ఇట్లు అత్యంత ఉత్సుకతతో చెప్పబడ్డ అతని పలుకులు విని తల్లిదండ్రులు ఆనందాశ్రువులచే నిండిన నేత్రములు గల వారైరి. ఆ పూజ్యుడైన రాముని ఆలింగనం చేసుకుని మూర్ధమును సాదరంగా మూర్కొని ఆశీసులిచ్చి అభినందించి వారిద్దరూ ఇట్లు పలికిరి, నాయన, పితామహని ఇంటికి సుఖంగా వెళ్ళిరమ్ము. పితామహి యొక్క ప్రీతి కొరకు, దర్శనం కొరకు అక్కడికి వెళ్ళము. సంప్రదాయ న్యాయాన్ని అనుసరించి శుశ్రూషా పరాయణుడవై కొంతకాలం వారి గృహాన వారి ఆనందం కొరకు ఉండము. ఎక్కువ కాలం ఉండలేక మరలా వారి యొక్క అంగీకారంతో ఇచ్చుటకు నన్ను చూడవలనను కోరికతో సుఖంగా రమ్ము. పుత్రుని చూడకుండా ఆరక్షణమైనా ఉండలేను. అందుకే తాతగారి ఇంట ఎక్కువ కాలం ఉండవలదు. తాత యొక్క ఆజ్ఞానుసారం ప్రపితామహుని సన్నిధికి వెళ్ళినను అతని అనుమతితో త్వరగా తిరిగి రమ్ము. వశిష్ఠుడు ఇట్లు చెప్పను. వారి విధంగా పలకగా మహామతి అయిన రాముడు వారికి ప్రదక్షిణం చేసి నమస్కరించి పితరులచే అనుజ్ఞాపించబడి పితామహుని ఇంటికి వెళ్ళెను. రాముడు బయలుదేరి భృగువంశ శ్రేష్ఠుడు మహాత్ముడైన రుచీకుని ఆశ్రమం ప్రవేశించెను. ఆ ఆశ్రమం ముని శిష్యుల చేత శోభితమైంది. వేదాధ్యయన ఘోషుల యొక్క విపులత్వం అన్ని చోట్ల ప్రతిధ్వనిస్తోంది. సహజ వైరం వీడి ప్రశాంతంగా వర్తించు జంతువులచే కూడి ఉంది. సమస్త జంతువులచే మనోహరంగా ఉంది. రమ్యమైన ఆశ్రమాన్ని రాముడు ప్రవేశించి ఎదురుగా మున్ముందు రాముడు ఆసనమున కూర్చుండి ఉన్న పితామహని చూసెను. రుచీకుడు దిష్వస్థుడు అయిన అగ్నిహోత్రుని వలె తన తపస్సు చే జ్వాజ్వల్యమానంగా ప్రకాశించుచుండెను. దక్షిణ చేతను కూడి ఉన్న మహాయజ్ఞం వలె సత్యవతి చే అనగా పితామహి ఉపాసించబడుచుండెను. ఆ ఇద్దరు తమ్ము సమీపిస్తున్న రాముని చాలాసేపు పూర్వం ఎన్నడూ చూడబడని వాని వలె పదే పదే పరిశీలించిరి. ఎవరి తపోరాశి సర్వలక్షణ పూజితుడు, బాలుడైనను గాంభీర్యంచే వినయాది లక్షణాలచే బలవంతుడుగా ప్రకాశిస్తున్నాడు అని వారు అనుకొనుచుండగా ఆనందంతో కౌతుకంతో రాముడు మెల్లగా వారి సమీపానికి వినయాన్వితుడై వెళ్ళి మతిమంతుడైన అతని గోత్రమును చెప్పి సంతోషాత్ముడై పితామహుల పాదాలను శిరస్సు చే రెండు చేతులచే స్పృశించి అభివాదం చేసెను. అంత వారిద్దరూ ప్రీతమనస్కులైరి. రాముని లేవనెత్తిరి. అతన్ని ఆశీస్సులచే అభినందములచే మరల ముంచెత్తిరి. వివిధ రీతుల అతన్ని వారు అభినందించిరి. హర్షాశ్రువులచే నిండిన నేత్రాలతో, ఓ రాజా, అతడు తన్ను అడిగిన వానికెల్లా రాముడు ప్రతి సమాధానం ఇచ్చెను. తర్వాత తన యొక్క సోదరుల యొక్క తల్లిదండ్రుల యొక్క కార్యకలాపాలను గురించి చెప్పెను. వారిద్దరూ ప్రీతి కలిగించు గుణములతో తాతగారి నివేశమున రాముడు నివసించెను. రాముడు సర్వభూత నయనానందకరుడై శుశ్రూషణ పరాయణుడై కొన్ని నెలల ఆశ్రమాన్ని నివసించెను. తర్వాత భృగువంశ శ్రేష్ఠుడైన రాముడు పితామహుల అంగీకారంతో తాతగారి తండ్రి నివాసముకు ఆశ్రమానికి పోతలంచెను. ప్రీతియుక్తులైన తాతపాదుల ఆశీస్సులచే అభినందితుడై వారు నిర్దేశించిన విధంగా తాత తండ్రి అయిన ఔర్వర్షి ఆశ్రమానికి రాముడు వెళ్ళెను. చవన మహర్షికి విధిపూర్వకంగా నమస్కరించి మహాగుణ సంపన్నుడైన రాముడు అతనిచే అనుజ్ఞాతుడై భృగువు యొక్క ఆశ్రమానికి హర్షపూర్ణుడై వెళ్ళెను. భృగు మహర్షుల ఆశ్రమ మండలం ప్రవేశించెను. ఆ ఆశ్రమం శాంత మనస్కులైన మునులతో నిండి ఉండెను. మనోహరం, శీతలం, సర్వర్త్ గుణాన్వితమైన ఛాయలతో నిండి ఫలపుష్ప సమన్వితములైన వృక్షములతో సమృతమైంది. నానా విధాలైన పక్షికులముల అరుపులచే మనసుకు చెవులకు సుఖమును కలిగించున్నది. సర్వత్రా వివిధములైన వేదఘోషులచే ప్రతిధ్వనిస్తున్నది.
సమంత్రములైన ఆహుతుల వల్ల కలిగిన సర్వత్రా వ్యాపించిన ధూమగంధంతో సమస్త పాప సమూహములను చెదరగొట్టుచుండెను. సమిధలను కుశలను తీసుకుని వచ్చి ముని కుమారులు మేకలతో అజితనములతో అలంకృతులైరి. వారిచే ఆశ్రమం సర్వత్రా ప్రకాశించుచుండెను. పుష్పములతో జల సంపూర్ణ పాత్ర హస్తములతో అటు ఇటు సంచరించే మునికన్యలచే ఆశ్రమం శోభిస్తున్నది. ఆశ్రమ వర్ణశాల సమీపమందలి తరుఛాయలందు పిల్లలతో కూడిన హరిణములు విశ్వాసపూర్వకంగా శంకారహితంగా పరిగెడుతున్నవి. ఆడనెమ్మలు మగనెమ్మలు షడ్జమనాదంతో నృత్యం చేయుచుండెను. ఋష్యమృగములు అనేది ఒక జాతి లేలు గుంపులు గుంపులుగా తిన్న ఆహారం నెమరవేయిచో ఆ మయూర నృత్యాలకు సాక్షులుగా నిలబడి ఉండెను. ఆ మయూరాలు ఆ లేళ్లకు అమితమైన ఆనందం కలిగించుచుండెను. ఆ ఆశ్రమాల్లో నీవార ధాన్యాలు చల్లబడినవి. నీవార ధాన్యముల ప్రోగులు ఎండలో వృక్షఛాయలో ఎండవేయబడినవి. ఆ ధాన్యం పక్కనే తిరిగే లేడికోనలు సైతం వాణ్ణి తినకుండెను. ఆశ్రమంలో హోమాలు సకాలాన జరుగుచుండెను. గౌరవనీయులైన అతిథులు ఆహ్వానించబడుచుండరి. వేదాధ్యయనం అభ్యసించబడుతున్నది. అంతేకాక ఆగమోదిత ధర్మ విషయాలు మొదలైనవి విమర్శించబడుచున్నవి. స్మార్థం వల్లవేయబడుచున్నది. శ్రౌతార్థం విచారించబడుతున్నది. దేవతల యొక్క పితృదేవతల యొక్క పూజాధికముల ఆరంభములైనవి. ఆ తపోవనం సర్వభూత మనోహరంగా ఉండెను. అక్కడ ఎక్కడ చూసినా తపస్వి జనులు ఉండిరి. కాపురుషులు లేరు. ఆశ్రమం తపోవృద్ధికరమైనది, పుణ్యప్రదమైనది, సర్వసత్వ సుఖమునిచ్చినది. రెండవ బ్రహ్మలోకం వలె తపోధనులందరికీ ఆనందకరమైనది. పుష్ప సౌరభ భ్రామ్య మధుపముల యొక్క నాదంచే ప్రతిధ్వనిస్తున్నది. వీచినటి పలు విధములైన వాయువులతో అన్ని చోట్ల మనోజ్ఞమై ఉన్నది. ఇట్టి వివిధ గుణాలతో కూడి ఉన్న ఉత్తమమైన ఆశ్రమాన్ని రాముడు చూసెను. వినయగుణపూరితాత్ముడై ఆ ఆశ్రమాన్ని దేవతలు సుకృతులు సేవించు అమరాలయం వంటి దాన్ని రాముడు ప్రవేశించెను. ఆశ్రమాన్ని ప్రవేశించి తన పితామహని చూసెను. ఆ మహర్షి చుట్టూ ముని శిష్యుల శతము కూర్చుని ఉండెను. వ్యాఖ్యాన వేదిక యొక్క మధ్య కుశాసనాన మహర్షి కూర్చుని ఉండెను. ఆ మహర్షి తెల్లని మీసాలు, గడ్డము, జటలు, కూర్చము, బ్రహ్మసూత్రం మొదలైన వానిచే ప్రకాశించుచుండెను. అతడు పద్మాసనంలో ఉండెను. అతడి శీర్షం యోగంచే కూడుకున్నది. వ్యాఖ్యాముద్రతో వెలుగుతున్న అతని కుడిచేయి ప్రకాశించుచుండెను. యోగపట్టకంపై ప్రకాశిస్తూ అతని ఎడమచేయి ప్రకాశించుచుండెను. అరణ్యక వాక్యముల యొక్క సూక్ష్మమైన అర్థం యొక్క తత్వం వివరించి ముని ముఖ్యులకు ఆ తపోనిధి వినిపించుచుండెను. మహాత్ముడైన తండ్రి యొక్క తాతగారిని చూచి రాముడు మెల్లగా అతని సమీపానికి వెళ్ళెను. మునీశ్వరుని చేరు రాముని చూసి దూరం నుంచి అతని ప్రభావ ప్రదర్శితులై మునులందరూ శంకను పొందిరి. ఆ భృగు మహర్షి రాముని రాకకు సంతోషించెను. ఇతరములైన కథా కలాపములను కట్టిపెట్టి అతన్ని చూస్తూనే ఉండిపోయెను. రాముడు అతన్ని సమీపించెను. వినయం చేత వంచిన ఆసనంతో సాంప్రదాయ న్యాయం అనుసరించి ఉపేంద్రుడు బ్రహ్మకు వలె నమస్కరించెను. భృగుపత్ని అయిన ఖ్యాతికి యథాప్రకారం రాముడు నమస్కరించి వినయంతో కూడుకున్న వాడై మునులకు వారి వారి వయక్రమాన్ని అనుసరించి నమస్కరించెను. వారందరిచే రాముడు సంతోషంగా ఆశీస్సులచే అభినందించబడెను. వారి యొక్క అనుజ్ఞ పొంది మేధావి అయిన రాముడు నేలపై కూర్చుండెను. రాముడు నేలపై కూర్చున్న తర్వాత అచటి వారందరిచే అభినందించబడిన తర్వాత భృగువు అతన్ని చూచి కుశల ప్రశ్నలు అడిగాను. వత్స, నీవు కుశలమే కదా? నీ పితరులు ఆరోగ్యవంతులే కదా? నీ సోదరులకు నీ తండ్రికి క్షేమమే కదా? ఇప్పుడిక్కడకు నా వద్దకు ఏ పని కోసం వచ్చావు? ఎవరి చేయనచే ఆదేశించబడి వచ్చావా లేక స్వయంగా వచ్చావా అని అడగగా రాముడు ఆయనకు న్యాయం అతిక్రమించక సర్వం పూర్తిగా వివరించను. అడిగిందంతా వివరించను. తల్లి యొక్క తండ్రి యొక్క మహాత్ములైన సకల విషయాలను గురించి రాముడు విన్నవించెను. అతడు ఏమి వాంఛించెనో కూడా రాముడు చెప్పెను. భృగువు రాముని చే సముదీరితమైనదెల్లనూ వినను. రాముని పలుకులు విని అతన్ని ప్రేమతో చూసి భృగువు ప్రీతిమంతుడై అతన్ని విశేషంగా అభినందించెను. ఈ విధంగా ఉత్కృష్టములైన కార్యకలాపాలచే తాతగారికి ప్రియమును ఆచరిస్తూ కొన్ని దినాలు రాముడు ఆశ్రమాన ఉండెను. ఒకనాడు ఏకాంతంగా మునివరోత్తముడు నాయనా ఇటు రమ్ము అని రాముని ఏకాంత ప్రదేశానికి పిలిచెను. వచ్చి కూర్చుని ఉన్న మునికి చేతులు జోడించి నమస్కరించి అతని ముందు రాముడు నిలబడి ఉండెను. భృగువు సంతుష్టమైన అంతరాత్మచే అతన్ని అభినందించి శంకారహితుడై ఉన్న రాముని సాదరంగా చూసి, వత్స, ఇప్పుడు నిన్ను గూర్చి నేనేమి చెప్పనంటున్నో దాన్ని వినుము. ఇది సర్వలోకం యొక్క క్షేమం కొరకు, నీ క్షేమానికి మా క్షేమానికి. నాయన, నా ఆదేశాన్ని గ్రహించి మహాగిరి అయిన హిమవంతానికి వెళ్ళము. ఆ ఆశ్రమం నుండి తపస్సాచరింప దృఢ మనస్కుడవై ఇప్పుడే హిమాలయాలకు వెళ్ళము. పూజ్యుడా, అందొక శుభమైన ఆశ్రమ పదం నిర్మించుకో.
తపస్సు చేత నియమం చేత మహాదేవుని ఆరాధించు. అనన్యతుల్యమైన తపస్సు చే చిరకాలంలోనే మహాదేవునికి ప్రీతి పుట్టించు. నీవు గొప్ప శ్రేయస్సును పొందదవు. ఇంక నీవు ఆలోచించాల్సిన పని లేదు. శంకరుడు నీ యొక్క శక్తికి వెంటనే ప్రీతుడగును. ఆ మహాదేవుడు మనసా నీవేది కోరుకొందవో నీ కొరకు దాన్ని చేయగలడు. భక్తవత్సలుడు జగన్నాథుడు అయిన ఆ శంకరుడు సంతోషించగా పుత్ర యథేప్సితములైన అస్త్ర సముదాయాలను సర్వస్వాన్ని నీవు వరమడుగుము. దేవతల యొక్క హితం కొరకు నీవు చేయవలసిన దుష్కరమైన కరణీయము అనేకములైన శస్త్రముల చేతనే సాధ్యమగు. కర్మ కలదు. అందుకే నీవు దేవదేవేశుడైన శంకరుని సమారాధనం చేయము. అతి ఉత్కృష్టమైన భక్తితో కూడుకుని నీవు నీ అభీష్టాన్ని పొందగలవు. ఓం శాంతి శాంతి శాంతి.